నమస్తే, నేను మీ శివ, లోకల్ లీడర్ ఛానల్. ఎంకిరాల గ్రామానికి సంబంధించి అనేక సమస్యలు వినిపించినా గానీ ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయిలో పనిచేసినటువంటి జెడ్పీ చైర్మన్ మాజీ మన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఊర్లో ఉన్నాం. ఈ ఊర్లో వాస్తవానికి గతంలో యునామస్ గా సర్పంచ్ పదవి చేపట్టడం జరిగింది. కానీ ప్రస్తుతం ఈ ఊర్లో కొంచెం ఎన్నికల సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ రిజర్వ్ ప్రకటించడంతో కొంతమంది ఈ మధ్య పోటీ ఏర్పడింది. ఆ పోటీ భాగంగా ఎలా ఉంది ఏంటి, అసలు గ్రామంలో ఉన్న సమస్యలు ఏంది, ప్రధానంగా సమస్యలు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా ఎవరు వస్తే సర్పంచ్ పదవిని ఎందుకుంటే ఏ విధంగా జరుగుతుంది ఏంటనే విషయాల మీద చర్చిద్దాం. గ్రామంలో వెంకిరాల గ్రామానికి సంబంధించినటువంటి మా వ్యక్తి ఉన్నారు. వాస్తవానికి ఈ గ్రామంలో ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి, ఎవరికి ఓటేస్తే నిజంగా ఇక్కడ లబ్ధి చేరే అవకాశం ఉందని చెప్పేసి అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే. లోకల్ లీడర్ శివ గారికి నమస్కారం. నమస్తే. ఛానల్కు ఓకే. అయితే మాకు ఎస్సీకి 25 సంవత్సరాల నుంచి మాకు ఎస్సీ రిజర్వేషన్ రాలే. ఓకే. ఈడ మాకు 25 సంవత్సరాల నుండి ఇప్పుడు వచ్చింది. ఓకే. దాన్ని రిజర్వేషన్ వచ్చిన పరంగా మేము ఇనామాత్ చేసుకుందాం అనుకున్నాం. ఇనామాత్ చేసుకుందాం అన్న ప్రేట్ల కొంతమంది చెడగొట్టిరు. ఎవరు? మా క్యాండిడేట్స్. అంటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కొంతమంది చెడగొట్టిరు. అయితే మాకు ఎస్సీకి మాకు లొల్లిలు పెట్టాలని చెప్పేసి దాన్ని కాకుండా చేసిరు. అయితే వేరే వాళ్ళకు రెడీస్ కు వాళ్ళకు రిజర్వేషన్ రాకున్నా వాళ్ళు ఇనామాసుకున్నారు. మాకు ఎస్సీకి రిజర్వేషన్ వచ్చినా గానీ మాకు ఇనామాస్ ఉండకుండా డబ్బులు పెట్టి మీ తాను ఇంత డబ్బు ఉందా, అంత డబ్బు ఉందా, ఇంత డబ్బు ఉన్న వాళ్ళు అయితేనే ముందుకు రావాలి అని చెప్పేసి మమ్మల్ని విమర్శించడం చాలా బాధ అనిపిస్తుంది. ఇంకొకటి మాకేందంటే మా సమస్యలు చాలా ఉన్నాయి. మా ఎస్సీని ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఇప్పటి వరకు ఏ సర్పంచ్ కూడా పట్టించుకోలే. ఎస్సీ అంటే చిన్న చూపే చూసుకుంటూ పోయారు. ఇంకొకటి ఈడ రోడ్డు ఇప్పటి వరకు ఎంకిరాల నుంచి రాఘపురం వరకు రోడ్డు చక్కలేదు. దాన్ని చూసుకుంటూ పోతారు, అందరు పోతారు, కానీ ఆ రోడ్డు గిడ పొక్క పోయింది. గిడ గతంలో వాస్తవానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు గతంలో, ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నిజంగా చేపట్టిందా ఇక్కడ వాస్తవానికి రోడ్డు అనేది? రోడ్డు అన్ని బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులే ఉన్నాయి. మాకు బీఆర్ఎస్ పనులు పార్టీ చేసినవి ఉన్నాయి. కానీ మాకు ఒక ప్రశాంత వాటికే గాడ చచ్చిపోతే ఆడోళ్ళు రోడ్ల మీద బట్టలు కట్టుకుంటే చూసుకుంటూ పోతురు. కానీ పాపంకి ఎస్సీ వాళ్ళకి ఇది బాధ ఉంది, చేస్తామని ఇప్పుడు ఎవరు కూడా రాలే. ఏ పార్టీ కూడా రాలే, ఏ సర్పంచ్ కూడా రాలే. అలా చాలా ఇబ్బంది ఉంది మాకు. ఊర్లో ప్రతి ఊర్లో వాస్తవం శ్మశాన వాటికని బాగా తీర్చిదిద్దినమని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు కదా. శ్మశాన వాటిక ఆ పరిధిలో తీసుకోవచ్చు కదా, అట్లా తీసుకొని చేయలేదా? మరి చేయలే. మాకు ఒక్కటి అని చెప్పేసి ఊరికొకటి అని చెప్పేసి అక్కడ ఊరి చివర్లో కట్టిరు. అక్కడ వాళ్ళకే వర్తిస్తుంది, అది మాకు వర్తించదు. అది బీసీ వాళ్ళకే, ఓన్లీ బీసీ వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు కట్టుకోరు, వాళ్ళకే ఉంది అది. కానీ మాకైతే ఇప్పటి వరకు లేదు. మాకు జాగా ఉంది, జాగా ఇప్పించి కట్టిమని అంటలేము. మా స్థలంలోనే ప్రశాంత వాటికే కట్టిస్తే మాకు సంతోషం అని చెప్పేసి ఇప్పటి వరకు అందరినీ వేడుకుంటున్నాం. కానీ దాని గురించి ఎవరు కూడా మమ్మల్ని డేకిన వాళ్ళు లేడు, ఒక బోర్ వేసిన వాళ్ళు లేడు, ఒక రూమ్ కట్టించిన వాళ్ళు లేరు, ఏం లేదు. ఇప్పుడు ఒక సంఘం ఉంది మాకు. ఆ సంఘం కట్టిమని ఎన్నోసార్లు చెప్పినాం. వచ్చిన వాళ్ళకి ప్రతి సర్పంచ్ టైం వచ్చిన వాళ్ళకి అందరు చెప్పుకుంటూ పోయినాం. ఏ సర్పంచ్ అయినా హామీ ఇచ్చిండు, కానీ ఇప్పటి వరకు ఎవరు కట్టేయాలి. అది మా ఎస్సీ సర్పంచ్ ఉన్నప్పుడు కట్టుకున్న సంఘం అది. మా ఎస్సీ సర్పంచ్ మినిమము 25-30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల కింద ఇది మా ఎస్సీ సర్పంచ్ ఉన్నప్పుడు కట్టిన సంఘాలే. కానీ ఇప్పటి వరకు మాకు ఏది బీసీ వాళ్ళు కానీ రెడ్డి వాళ్ళు కానీ సర్పంచ్ అయినప్పుడు మాకు ఎవరు కూడా ఏం చేయలేదు, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రధానంగా వస్తాను గ్రామంలో వ్యవస్థ ఏంటి అని అంటే, గ్రామంలో ఉన్న చిన్న చిన్న మౌలిక సదుపాయాల గురించి చెప్తా ఉంటాం. మీరు చెప్తున్నారు శ్మశాన వాటికని, ఇంకెలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఎస్సీ వాళ్ళ నుంచి అని మీరు అంటున్నారు. కాబట్టి ఎందుకంటే ఎస్సీ రిజర్వ్ కూడా వచ్చింది కాబట్టి ఎస్సీల నుంచి ఇంకా ప్రధానంగా సమస్యలు ఏమేమి ఉన్నాయి? ఎందుకంటే గతంలో కొంతమంది దగ్గర నేను చూసిన, కొంత 2-3 మాట్లాడిస్తే చాలా మంది వివక్ష చూపించారు. మాల్ వేసుకుంటే గానీ లేకుంటే అదే విధంగా గుడిని నిర్మించడం వల్ల కూడా కొంతమంది మమ్మల్ని వివక్ష చూపించారు అని చెప్పేసి నేను విన్నాను. ఆ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది వాస్తవానికి అయితే వాళ్ళు విమర్శించడం చాలా తప్పు. దేవుడు అందరికి దేవుడే, అందరికి మేము కూడా మనుషులమే, వాళ్ళు కూడా మనుషులే. వాడిని వస్తే రక్తం వెళ్తుంది, మేము వస్తే రక్తం వెళ్తుంది. కానీ అట్లా ఆలోచించి ఒక ఎడ్యుకేటెడ్ అయినోడు అయితే అది అనడు. నాన్ ఎడ్యుకేటెడ్ బర్రగాస్తోనికి అయితే వస్తుంది, అది చదువుకున్నోడు మాట్లాడాడు. అయితే మాలలేస్తాడు, చదువుకున్న వాళ్ళు వేస్తారు కదా, మరి వాళ్ళకి ఆ మాట రావద్దు కదా. నువ్వు దేవుడిని నమ్మినావు, నేను దేవుడిని నమ్మినా, నీకు దేవుడే నాకు దేవుడే. మరి అసొంటప్పుడు కట్టేటప్పుడే ఉండాలి నీకు. మా దాంట్లోకి వెళ్ళి పోతుందంటే మరి మీ దాంట్లోకి వెళ్ళి పోయినప్పుడు ఈ చెప్పులు కూడా మేము చేసిన చెప్పులే, నువ్వు వేస్ట్ వేసుకొని తిరుగుతున్నావే. చెప్పులు అంటే ఎస్సీ వాడు మాది కూడా చేసినాయి, అవి కాళ్ళకేసుకొని దొక్కుతలేవా? మరి ఎస్సీ వాడు దప్పు కొడుతుడు ముంగట వచ్చి, మరి అనసలేదా మీకు సచ్చినప్పుడు? మరి అది కూడా ఆలోచించుకోవాలి మనిషి అయినోడు. కులం మీద మాత్రమే మాటలు మాట్లాడే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? మా కులాన్ని విమర్శిస్తే మాత్రమే మూకోం, దేనికైనా సిద్ధం, ఎంతవరకు దాకైనా తయారు, మా ప్రాణాలైనా తెగిడిస్తాం. వాళ్ళని మాత్రం ఇట్లా అన్న వాళ్ళని మేము వదలం. రమేష్. ఓకేనా?
గత ప్రభుత్వాలు జరిగిన విశేషం ఏంటంటే ఈ రోజు ఈ దళితులకు మాకు ఎస్సీకి రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఊరంతా ఏకమయ్యి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము అవిష్మానంగా మేము కాంప్రమైజ్ చేసి మేము ఒక ఎంపీటీసీ రావడం జరిగింది. ఈ గ్రామంలో ఒక సర్పంచ్ రావడం జరిగింది. మేము అవిష్మానం తీర్మానం చేసి మేము ఏకగ్రంగా ఎన్నుకోవాలని మేము ప్రయత్నం చేస్తే అగర్ణ వర్ణాలు ఇంతకు ముందుకు ఉన్న మాజీలు వీళ్ళు ఒక క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి మాకు తాకలాడబెట్టి మమ్మల్ని ఎగేసి వెనుకకు ముందుకు నువ్వెంత పెడతావు అని అధికార పార్టీ వాళ్ళు కానీ పార్టీ కోల్పోయిన వాళ్ళు కానీ నువ్వెంత పెడతావు అని ఈ రోజు గ్రామంలో ఒక ఎస్సీకి వస్తే చాలా ఘోరంగా ఒక సవాల్గా మారింది. అగ్రవర్గాలు ఏం చేస్తున్నారంటే ఒక క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చినాయి. ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటే ఈ రోజు మేము టెంపుల్ కాడ మేము ఒక మాల వేసుకోలేని పరిస్థితి అయిపోయింది. కుల విభేదం స్టార్ట్ అయింది మా ఊర్లో. వాస్తవానికి నిజంగా గుళ్ళో గానీ ఇట్లాంటి వివక్షత గానీ వాస్తవానికి గ్రామంలో గానీ ఎక్కడైనా జరిగినప్పుడు నిజంగా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని చెప్పేసి కొంచెం పేపర్లో మాత్రమే, వీడియోలలో మాత్రమే, మాధ్యమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. ఈడ నిజంగా అట్లా ఉందానని అనుకోవచ్చా? నిజంగా జరిగిందా? ఈడ జరుగుతుంది. ఈడ మన కళ్ళ కట్టినట్టు ఇప్పుడు జరుగుతుంది ఊర్లే. మా దళిత మా ఎస్సీ వాడల అయ్యప్ప స్వామి గుడి కట్టినామని చెప్పేసి కొన్ని ఎట్లా అంటే అగ్రకుణాలు కొన్ని ఓర్వలేకపోతున్నాయి. మేము రాము అక్కడ ఆ ఏరియాకి మేము రాము అనేటట్టు ఎస్సీ ఇళ్ళల్లో అయ్యప్ప స్వామి గుడి కట్టిర్రు, మేము ఎస్సీ ఇళ్ళకి వెళ్ళి మేము పోము, మా దేవుని దగ్గరికి మేము పోము అని చెప్పేసి ఆ గుడిని ఇట్లా శిఖిలావస్థంగా తయారు చేసిర్రు. ఆ గుడి మీద చాలా రాజకీయం అయిపోయింది. మా ఎస్సీ వాడలో ఉంది కాబట్టి. వాస్తవానికి గతంలో ఇక్కడ నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకొని, ఎందుకంటే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి చేతుల మీదనే ఇక్కడ ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ఒక ఆయనను ఇనానిమస్ గా ఏర్పాటు చేసి ఈ గ్రామం నిజంగా అభివృద్ధి చెందిందా? ఆయన హయాంలో ఎలా నడిచింది అని అంటే ఏం చెప్తారు? ఇక అప్పుడు ఆయన హయాంలో ప్రభుత్వం ఉంది, ఆయన ప్రభుత్వం ఉంది, చేసిండు కొన్ని చేసిండు పనులు చేసిండు. కాకపోతే ఏంటంటే మా ఊరికి ఎటువంటి ఆదాయం లేదు ప్రస్తుతానికి. అయితే ఎటువంటి ఆదాయం లేదు, మాకు ఒక వెంచర్ లేదు, ఒక ఇండస్ట్రీ ప్రాసెస్ లేదు, ఎక్కడ ఎటువంటి ఆదాయం లేక మా ఊరు చాలా వెనకబడిపోయింది. వస్తాను యువత చాలా మంది ఇక్కడ నుంచి హైదరాబాద్ లో గానీ లేకపోతే మిగతా విషయంలో ఇక్కడ వ్యవసాయం మీద చాలా మంది ఆధారపడి పనిచేస్తా ఉన్నారు. యువతలు చదువుకున్న వ్యక్తులకు ఒక ఇండస్ట్రీల నుంచి కానీ ఉద్యోగాల విషయంలో కానీ లేదు. నిజంగా ఈ విషయం మీద విద్యార్థుల గురించి కానీ ఉద్యోగాల విషయంలో యువత గురించి మీరు ఏం చెప్తారన్న? యువతల గురించి ముఖ్యంగా చెప్పబోయేది అదే. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి బంజారాయిల్స్ జూబ్లీహిల్స్ పోతున్నారు. 15,000 20,000 జీతాలకు బంజారాయిల్స్ జూబ్లీహిల్స్ పొద్దున 6 గంటలకు పోతే రాత్రి 10-11 అవుతుంది. బస్సులకు ఇబ్బంది ఉంది, ఎవరు పట్టించుకుంటూ లేరు. కనీసం ఈ ఊరుకు సరే గత అయిపోయింది. ఇప్పుడు అనేది ఏంటంటే చదువుకున్న వ్యక్తి, 4 తెలిసిన వ్యక్తిని మేము ఎన్నుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏదో సరే ఈయన చెప్పిండు, ఆ లీడర్ చెప్పిండు, ఈ లీడర్ చెప్పిండు, మేము వెనకాల ఉన్నాము, మేము అన్నిటికీ సపోర్ట్ చేస్తామంటే కాదు. ఏదున్నా స్వచ్ఛతంగా ఏ పని చేస్తానికి ముందుకు వచ్చేటోని మేము గెలిపించాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఎంకిరాలకు సంబంధించి ప్రధానంగా పెద్ద సమస్య ఉంది అని అంటే ఏదని చెప్తారు? బిగ్ సమస్య మెయిన్ మాకు ఉన్నది బిగ్ సమస్య. నీ దృష్టిలో, అందరి దృష్టి కాదు, మీకు ఒకటి ఇది చేస్తే బాగుంటది అని చెప్పేసి మీకు ఉంటది కదా, ఏముంది? మాకు ఫస్ట్ వచ్చేసి మాకు కాలువ కట్లు, ఇప్పుడు 3 కాలువ కట్లు ఉన్నాయి. అది చాలా ప్రాబ్లం. వర్షాకాలంలో మేము గత ప్రభుత్వాలకు చెప్పినాము, ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్తున్నాము. ప్రతి వర్షాకాలము 12-13 ఎకరాలు కొట్టుకుపోతుంటది ఆ కాలువ. అప్పుడు శాంక్షన్ అయ్యి ఇట్లా మళ్ళా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక కట్ చేసేసారు. మేము ప్రస్తుతానికి ఇప్పుడు కోరుకునేది ఏంటంటే మాకు ఒక 4-5 కాలువ కట్లు ఉన్నాయి, ఆ కాలువ కట్లు పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. వేరే కులానికి వస్తే నిన్ను ఏకగ్రీవంగా అరుగుల మీద రోడ్ల పండి తిరుగుతాం కూర్చుండ పెట్టుకొని నువ్వు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అవును, ప్రజలు కాదు నిన్ను ఎన్నుకున్నది, ప్రజలు కాదు ఎన్నుకున్నది. అరుగుల మీద కూర్చుంటోళ్ళు, సూర్ల పండి కూర్చుంటోళ్ళను, రోడ్ల పండి తిరుగుతోళ్ళని పిలుచుకొని నువ్వు ఏకగ్రీవంగా అన్నాయి. నువ్వు ఊరికి ఏమి అభివృద్ధి చేసినావు? కోళ్ళపారం పెట్టినావు. కోళ్ళపారము ఇవాళ వస్తురు ఒక ఆడవిల్ల ఇళ్ళకి రావాలంటే ఆ వాసనకు సచ్చి వస్తలేరు, సుట్టిరికానికి వస్తలేరు మా ఇళ్ళలో. ఇది మా ఇళ్ళలో సుట్టిరికం ఇప్పుడు ఎవరైనా పిల్లని ఇవ్వాలంటే మా కులానికి ఇక కొలపారాలు వాసన వస్తున్నాయని చెప్పి కూడా వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు ఈ రోజులలో. అట్లా ఎందుకు ఆ కొలపారము, నేను ఒక ఎంపీటీసీగా ఉండి 5 ఏళ్ళు నేను పరిపాలించి నల్గొండ కలెక్టర్ దగ్గరికి పోయి దాన్ని ఆపితే తెల్లారి నువ్వు నామినేషన్, నువ్వు ఏకగ్రీవంగా ఎన్నుకున్న తెల్లారే నువ్వు కొలపారం కట్టినావు. ఇక చెప్పు, అటువంటివి ఉన్నాయి సార్ మాకు. ఇప్పుడు మాత్రము మాకు ఎవరైతే ఎదురుగా పెద్ద వాళ్ళకి ఎదురుగా మాట్లాడుతూ ఎవరైతే ఉన్నారో వాడిని సర్పంచ్ గా అనుకుంటాం సార్. ఎట్లా అంటే సమస్యల మీద ఇప్పుడు నేను పోయి మా సార్ దగ్గర పోయి మా సార్ని పిలిచి ఇక్కడ చిన్న పంచాయతీ ఉంది, ఆ పంచాయతీలలో మాత్రము అలాంటి ఆయన
మాకైతే కాదు ఆయన ఎన్నుకోవడానికి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా వాస్తవానికి ఇక్కడ నుంచి చాలా మాకు కులపారాలు తీసేయాలి సార్ అక్కడ నిండి. చూస్తున్నాం కదా ఎంకిరాల వాస్తవానికి ఇది ప్రధానంగా కనబడతా ఉంది. ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళి ఇంకా కొంతమందిని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.